నా పేరు లక్ష్మి కరిమారు. నాకు నడుము వచ్చింది. ఫస్ట్ నడుము కంటే కాళ్ళు వచ్చాయి. ఒక్కటే కాలు 4 ఏళ్ళ కంచి ఉంటే అక్కడ తిరిగిన హాస్పిటల్ కరిమాలు తిరిగిన, హన్మకొండ తిరిగిన, హుస్నాబాద్ కూడా పోయినా. ఎక్కడ పోయినా తక్కువ మంచిది. స్కానింగ్ దిగితే నరం వచ్చింది అమ్మ నీకు, అంతే నీకు తక్కువ నయం కదా అన్నాడు. మసాజ్ చేయించుకున్నా కరిమాల అక్కడ 4 రోజులుగా చేయించుకున్నా గంతే అమ్మ గంతే అన్నారు. 7 పోయినా నరం వచ్చింది నీకు తక్కువ చేయదు అయితే గంతే అక్కడ ఏడ్చిన. ఎక్కడెక్కడ హాస్పిటల్ పడి తిరిగినా పైసలు కూడా చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుని తక్కువ. లాస్ట్కి ఇక్కడ మా చిన్నమ్మ చెప్పింది. మా చిన్నమ్మ అది వాళ్ళది వరంగల్ చెప్పింది. చెప్తే ఆ చిన్నమ్మ కూడా 4-5 తీసుకొచ్చిన ఆమె కూడా తక్కువైంది. మా చిన్నమ్మ తక్కువైంది. బడి నొప్పి కింద పడ్డప్పుడు ఇదే ఇప్పటికీ లేచుడు కూర్చున్నాడు ఏమైనా అంత నడువునొచ్చారికి కింద పడు తక్కువైంది. మాది ఇప్పటికి 15 రోజులు ఈ ఆటికి. ఫస్ట్ 10 రోజులు ఉండిపోయినా. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ ఆడికి 5 రోజుల 15 రోజుల కొంచెం తక్కువైంది. అప్పటికిప్పుడు తక్కువ అవుతుంది. బాధ్యత ఆయన దేవుడు మంచి డాక్టర్, దేవుడు మంచి బంగారు తండ్రి మంచిది. ఇక్కడ ఇంత మంచి డాక్టర్ ఎక్కడ దొరకడం మంచిది. కాలు ముక్త మంచిదా. ఈ కాలు కొంచెం బిరుగుండే కొంచెం ఇవి కూడా నయం అవుతుంది సార్. బంగారు తండ్రి సార్ అయినంత దేవుడు ఎక్కడ దూరం మంచిదా. ఎక్కడెక్కడ హాస్పిటల్ పడి తిన్నా కూడా నీకు నయంగా అని చెప్పారు. ఇక్కడ ఉంచుకోపోతా ట్రీట్మెంట్ మంచిగా అవుతుంది. ఇక్కడ ఎన్ని మందులు కూడా తక్కువ. కాళ్ళు ఆపులు వచ్చేటప్పుడు వచ్చే కాలు కింద పడేది కింద పడకొచ్చి బాగా వచ్చేది. ఇట్లా కూర్చున్న అవస్థపడేది, నిలబడడం అవస్థపడేది, పండుకున్న అవస్థపడేది. అప్పుడు అంత అవస్థ లేదు. ఇప్పుడు వచ్చే 10 రోజులు ఇప్పటికి ఈ ఆటికి మంచిగా అవుతుంది. ఇప్పుడు పర్వాలేదు బాధ్యత. లక్ష్మి గారు ఊరి నుంచి వచ్చారని ఆమె అవస్థ చూసి ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకొని వెళ్ళిన తన రిలేటివ్ తగ్గింది, అక్కడ పోతే తగ్గుతుంది అన్న ఫీలింగ్లో వాళ్ళని పంపిస్తున్నారు. అక్కడ నుంచి చాలా సివియర్గా ప్రాబ్లం ఉన్నది. తనకు బ్యాక్లో 4-5 ఇయర్స్ నుంచి తనకు బాగా సివియర్ పెయిన్ ఉన్నది. అన్ని హాస్పిటల్స్ తిరిగినారు. ఎంఆర్ఐలో మల్టిపుల్ లెవెల్స్లో డిస్క్ ప్రొలాప్స్లో ఉన్నాయి కనుక వాళ్ళు ఎవరో ఆపరేషన్ చేయడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే రిజల్ట్ సరిగ్గా రాదు కనుక. మల్టిపుల్ లెవెల్స్లో ఉన్నాయి, సర్వైకల్లో కానీ లంబార్లో కానీ షీ వాస్ ప్రజెంటింగ్ విత్ ద లంబార్ రీజన్ పెయిన్. బాగా సివియర్ పెయిన్ వల్ల తనకి పెయిన్ కింద కాళ్ళ స్పర్శ తగ్గిపోయి ఊరికే పడిపోయేది. కంటిన్యూగా పడిపోయి దెబ్బ తగిలింది, మెడ మీద తగిలి అక్కడ నుంచి స్టార్ట్ అయింది మళ్ళీ ప్రాబ్లం. అప్పటికే డీజనరేటివ్ ప్రాసెస్ అక్కడ కూడా ఉండింది. మెడలో కూడా చాలా సివియర్ కంప్రెషన్స్ ఉన్నాయి తనకి. సో తన ఎంఆర్ఐ చూసినారు కనుక మల్టిపుల్ లెవెల్స్లో డిస్క్ ప్రొలాప్స్ అయింది కనుక కన్సర్వేటివ్గా మేనేజ్ చేయడానికి ట్రై చేసినారు. అండ్ ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా తనకి ప్రాపర్గా రిలీఫ్ రాలేదు. ఇంకా రిపీటెడ్గా పడుతూ ఉండే అంతే అన్నట్టుగా ఉండింది ఆమె లైఫ్. బట్ ఇక్కడ గురించి తెలుసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ తనకి మ్యాక్సిమంగా బ్యాక్ పెయిన్ మంచిగా తగ్గింది. అండ్ కింద పడిపోవడం అయితే లేదు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏం మెడిసిన్స్ వాడట్లేదు. తను ఫస్ట్ కోర్స్ నెక్లో షోల్డర్లో అంత ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు, ఎందుకంటే బ్యాక్ చాలా సివియర్గా ఉండే. కానీ పడిపోయిన తర్వాత ఆమెకి ఈ మధ్య స్టార్ట్ అయింది అట్లా నుంచి పెయిన్ షోల్డర్స్ వరకు వచ్చి బాగా చేతులు కూడా లేపలేని పరిస్థితులు ఈసారి ఇవి ఎక్కువ కనిపించినాయి. సో ఈసారి ఈక్వల్గా పైన కింద పెడుతున్నాం. సర్వైకల్ షోల్డర్ కవర్ ఇస్తున్నాం. లంబార్ రీజన్ అండ్ 2 కాళ్ళకు పెడుతున్నాం. 2 కాళ్ళల్లో ముద్దుబారినట్టు మంటలు అన్నీ ఉన్నాయి ఆమెకి. కానీ ఇప్పుడు వాకర్ పెట్టుకొని తను నడవగలుగుతుంది ఎవరు సహాయం లేకుండా. ఇంతకుముందు వాకర్ పట్టుకున్నా నిలబడికి కూడా కాకపోయేది ఆమెకి. అంత ఊరికే పడిపోయేది వాకర్ పట్టుకున్నా. ఆమె ఏమి డైలీ యాక్టివిటీస్, ఆమె డే టు డే యాక్టివిటీస్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు చాలా ఇయర్స్. అట్లా కంటిన్యూగా అట్లాగే నడుస్తూ ఉండే. ఇన్ని డిస్పైట్ ఆఫ్ టేకింగ్ సో మెనీ మెడిసిన్స్ అన్ని చేసుకున్నారు వాళ్ళు. ఆయుర్వేదిక్ వాడినారు, హోమియోపతి వాడినారు, అలోపతి వాడినారు, మసాజ్లు చేసుకున్నారు, ఇంకా ఎవరేం చెప్తే అది చేసినారు. సర్జరీ చేయడానికి ధైర్యంగా ముందుకు ఎవరికి రాలేదు, ఎందుకంటే మల్టిపుల్ లెవెల్స్లో ఉండింది ప్రాబ్లం. అండ్ చాలా ఆల్మోస్ట్ డిస్క్ చాలా సివియర్ కంప్రెషన్స్ ఉన్నాయి వాళ్ళకి. ఇంకా దాన్ని అట్లాగే తను నెట్టుకుంటూ వస్తున్న స్టేజ్లో ఇక్కడ గురించి తెలిసింది. ఇప్పుడు సెకండ్ కోర్స్ ఇప్పటివరకు ఆమెకి నడుములో కొంచెం పట్టు వచ్చింది. ఊరికి పడిపోవడం అయితే సమస్య లేదు, పడిపోవట్లేదు, ఇప్పుడు మంచిగా ఉంది. అండ్ తను వాకర్ పట్టుకొని నడవడం స్టార్ట్ చేసింది. తన పనులు తను బాత్రూమ్కి వెళ్తుంది, తనే వస్తుంది, ఆ స్టెప్ దిగుతుంది. అదివరకు ఆ సిచ్యువేషన్ లేకుండా తనకు కింద పాదమేమో స్పర్శ తగ్గింది, పైన మంటలు ఉండేవి. ఇప్పుడు ఆ స్పర్శ ఇంప్రూవ్ అయింది, మంటలు తగ్గినాయి, నడుములో నొప్పి తగ్గింది, ఆపుకోగలుగుతుంది, నిలబడగలుగుతుంది, నడవగలుగుతుంది, 4 స్టెప్స్ వేస్తుంది. ఇంకా కొంచెం టైం పడుతుంది పేషెంట్కి, బికాజ్ ఇట్ ఈస్ వెరీ వెరీ క్రానిక్ అండ్ మల్టిపుల్ లెవెల్స్లో డిస్క్లు కంప్రెస్ అయి ఉన్నాయి. అదే చెప్తున్నాను నేను, అంటే మనం డీజనరేటివ్ ప్రాసెస్ స్టాప్ చేస్తున్నాము అండ్ రీజనరేషన్కి స్కోప్ ఇస్తున్నాం కనుక మాత్రం రిజల్ట్ వచ్చింది తనకి. అండ్ ఇట్లాగే మనం ఆమె సర్జరీకి ఫిట్ కాదు కనుక యాక్యుపంక్చర్ తోటే మనం మేనేజ్ చేయగలుగుతాం. మేబీ షీ నీడ్స్ మోర్ కోర్సెస్ దెన్ అదర్ పీపుల్.
తనకి డిజనరేటివ్ ప్రాసెస్ స్టాప్ కాగానే సరిపోదు, ఎందుకంటే డిస్క్లో కొంత అయినా వెనక్కి పోవాలి, నర్వ్ని సివియర్గా కంప్రెస్ చేసేది అంతా పోవాలి. ఇదంతా ప్రాసెస్ జరగడానికి కొంచెం టైం పడుతుంది. మెయిన్లీ తనకి లంబార్ రీజన్లే కాకుండా సర్వైకల్ రీజన్లో కూడా ఈక్వల్గా వ్యాడ్ ఉంది. సో ఆ రెండు కవర్ అయ్యి మనకి ఇంకా మంచి కావడానికి టైం పట్టవచ్చు. బట్ సెకండ్ కోర్స్లోనే చాలా మట్టుగా తనని ఇండిపెండెంట్ చేయగలిగినాం. ఇట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ యాక్యుపంక్చర్. యాక్యుపంక్చర్లో మనం రూట్ కాజ్ ట్రీట్ చేస్తాం కనుక చక్కటి రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం.